బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామని కంట్రోల్ రూమ్ కు ఫోన్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విజయవాడ బీసెంట్ రోడ్ లో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. ఒక్కసారిగా విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. బీసెంట్ రోడ్ మొత్తాన్ని ఖాళీ చేయించి తనిఖీలు చేస్తున్నారు బాంబు స్క్వాడ్. బీసెంట్ రోడ్ మొత్తాన్ని అణువణువు తనిఖీ చేస్తున్నారు. రోజు లక్షలాది మంది వ్యాపారులు కొనుగోలుదారులతో రద్దీగా ఉంటుంది బీసెంట్ రోడ్. వ్యాపార సముదాయాలను క్లోజ్ చేయించి ఎవరిని రానివ్వకుండా తనిఖీలు చేపట్టారు పోలీసులు. రైట్, ఇక బీసెంట్ రోడ్లో బాంబు పెట్టారనే వార్త కలకలం రేపుతోంది. ప్రస్తుతం బాంబు స్క్వాడ్ అక్కడ తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, పోలీసులు ఏం తేల్చారు? అసలు ఎవరి ఆగంతకులు బాంబు పెట్టామని ఫోన్ చేసింది? డీటెయిల్స్ ఏమన్నా తెలిసాయా? అరుణ, విజయవాడ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. విజయవాడ బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కి ఫోన్ రాగానే ఒక్కసారిగా విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. మొత్తం బీసెంట్ రోడ్ అంతా కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు కిలోమీటర్ పరిధిలో ఈ బీసెంట్ రోడ్డు ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులో కూడా భారీ సంఖ్యలో షాపులు ఉంటాయి. లక్షలాది మంది నిత్యం అక్కడ కొనుగోలు చేస్తా ఉంటారు. ఈ నేపథ్యంలో బీసెంట్ రోడ్డుకు బాంబు కలకలం అన్న ఫోన్ రాగానే ఒక్కసారిగా విజయవాడ పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ప్రతి షాప్ ఇంచు ఇంచు తనిఖీలు చేస్తున్నారు. దాదాపు గంట నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటు జనరల్ పోలీస్ తో పాటు డాగ్ స్క్వాడ్ ను కూడా దింపారు. దాంతో పాటు ఏవైతే డిటెక్టర్లు ఉంటాయో ఆ డిటెక్టర్లు కూడా తీసుకుని వచ్చి అక్కడ తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అటు ఏలూరు రోడ్ నుంచి బీసెంట్ రోడ్డుకు వచ్చే అన్ని దారుల్ని, అంటే బీసెంట్ రోడ్డుకు వచ్చే ప్రతి దారిని కూడా క్లోజ్ చేశారు. మార్కెట్లు పెట్టి ఎవరిని కూడా అటువైపు ఎలవ్ చేయట్లేదు. ప్రతి షాప్ ని ఇంచు ఇంచు పోలీసులు అయితే తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే బాంబు ఉందని ఫోన్ వచ్చిందో అప్పుడు ఒక్కసారిగా ఈ అలజడి అయితే మొదలైందని చెప్పాలి. మొత్తం విజయవాడలో ఎవరిని కూడా బీసెంట్ రోడ్ లోకి అలౌ చేయకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచే జనరల్ గా బీసెంట్ రోడ్ చాలా హడావిడిగా ఉంటుంది. పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉంటారు. అక్కడ మార్కెట్ ఉంటుంది. కానీ ఈ ప్రదేశంలో మొత్తం అందరినీ క్లోజ్ చేయడంతో ఒక్కసారి ఏం జరిగిందని ఒక ఉత్కంఠ అయితే ప్రజలు నెలకొంది. బాంబు విషయం తెలియగానే విజయవాడ ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పాలి. ప్రస్తుతం పోలీసులు తనిఖీలు ఏదో కొనసాగుతున్నాయి. తనిఖీల తర్వాత మాత్రమే ఇది ఫేక్ కాలా లేకపోతే నిజంగా బాంబు ఉన్నదని అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఎవరిని కూడా మీడియాని కూడా అటువైపు పోలీసులు ఎలా చేయట్లేదు. పూర్తిగా బారికేడ్లు పెట్టి మాత్రమే వారంతా కూడా ఆ పనిలో ఉన్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అదే ఇక ఆగంతుడికి ఆలోచిందా ఏంటి అనే విషయాలైతే పూర్తిగా తనిఖీలు ముగిసిన తర్వాత తెలియజేస్తామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.